హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు పానీపూరి అండి. ఎమ్మీగా ఉంటుంది పానీపూరి, టేస్ట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. ముందుగా బఠానీ ఉడకబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో బఠానీ ఏమైనా ఉడికించుకున్నది వేసేసుకోవాలి. మళ్ళీ ఒక సన్నగా ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. బాగా ఉడికించక్కర్లేదు, మనం ఏదో కొంచెం కచ్చపచ్చగా ఉడికించుకోవాలి. టమాటా బాగా పచ్చిగా, బాగా గట్టిగా ఎక్కువ ఉడికించుకోక్కర్లేదు. పచ్చిగా ఉంటేనే బాగుంటుంది, టేస్ట్గా బాగుంటుంది. ఉప్పు, కారం దానికి కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసుకోకూడదు. అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. అదేనండి, చాట్ మసాలా వేసుకోవాలి. కొంచెం వేసుకున్నాక అలా కలిపేసి అయిపోయింది. ఎక్కువ ఉడికించొద్దండి. మనకు బఠానీ తింటుంటే మనకు పంటి కింద తగులుతుంటే చాలా బాగుంటుంది. అది ఒక 2 ఆలుగడ్డలు ఉడకబెట్టేసుకొని అలా మెత్తగా చేసుకొని వేసేసుకోవాలన్నమాట. ఎమ్మీగా టేస్టీగా మనం ఈజీగా ఇంట్లోనే పానీపూరి చేసుకోవచ్చండి. పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. అంతేనండి. మనం ఇక్కడ పానీపూరికి నీళ్ళు తయారు చేసుకుంటున్నామని పానీని తయారు చేసుకుంటున్నాం. చింతపండు నానబెట్టుకొని అలా చింతపండు రసాన్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అదేమో కొత్తిమీర, పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసా. ఎక్కువ వేయలేదు, కొంచెమే వేసాను. నేను ఎక్కువ చేయట్లేదండి, దానికి తగ్గట్టు చేశానన్నమాట. మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. చాట్ మసాలా, కొంచెం మిరియాల పౌడర్, చూడండి కలర్ మారిపోయింది కదా. మనకి బాగుంటుంది, పుల్ల పుల్లగా, కారం కారంగా. అందులో 2 కప్పులు గోధుమ పిండి వేసానండి. 1 కప్ ఏమో బొంబాయి రవ్వ వేసాను, సుజ్జి కూడా అంటారు. అందులో వేసి కొంచెం కొంచెం నూనె, కొంచెం ఉప్పు వేసి కలిపి పెట్టాను. అది నేను వీడియో తీయలేదు, సారీ. అంతే, మనం చపాతీలాగా ఒత్తుకోవాలి. కొంచెం నూనె రాసేసి మనం చపాతీ చేసుకోవాలన్నమాట. మరీ పల్చగా చేసుకోకూడదు చపాతీని, కొంచెం మందంగా ఉండాలి. సన్నగా ఒత్తుకోక్కర్లేదు. నేను చూసిన విధానంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. సన్నగా చేస్తే ఏమవుతుందంటే పొంగవు పూరీలు అనేటివి. మనకు కరకరలాడాలి, పొంగాలి అంటే కొంచెం మందంగానే ఉండాలి. ఇది మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి. అలాగే మనం పిండిని తడుపుకున్నప్పుడు మనం ఏదన్నా క్లాత్ వేసుకోవాలండి, తడి క్లాత్. మళ్ళీ మనం పిండి తీసుకున్న తర్వాత తడి క్లాత్ వేసేసుకోవాలి. పూరి అప్పటిదప్పుడే మనం చేసుకొని వేస్తే ఓకే. వేయకుంటే మీరు తీసి పక్కన పెట్టుకుంటే పూరీలు ఒక తడి క్లాత్ వేసుకోండి, లేకుంటే ఆరిపోతే పూరీలు పొంగవు అన్నమాట. ఏదైనా గ్లాస్ కానీ చిన్న గిన్నె కానీ అలా ఒత్తుకోవాలి పూరీలు. ఒక చపాతీ చేసి అలా తీసేసుకోవాలన్నమాట. అది సేమ్ మనం పూరీలాగానే ఉంటాయి. సైజ్ చూసారా ఫ్రెండ్స్, పూరీలాగానే ఉంటాయి అన్నమాట. అన్నీ తీసి పక్కన పెట్టుకొని మనం కాల్చుకుందాం.
అప్పటి వరకు నూనె వేడి ఎక్కుతుంది పక్కన, ఒక పక్కనేమో మనం ఇవి చేసేసుకుంటాం అన్నమాట పూరీలు. ఎంతో టేస్టీ టేస్టీ పూరీలు, పాన్ పూరీలు చూడండి ఫ్రెండ్స్. నేను నూనెలు వేసాను అనమాట. అది చూసారా ఫ్రెండ్స్, సేమ్ అలాగే వచ్చింది కదా. కొంచెం ఎర్రగా కాల్చుకోవాలండి. ఎర్రగా కాల్చకపోతే మన కరకరలాడవు, మెత్తగా ఉంటాయి. కొంచెం ఎర్రగా కాల్చుకుంటే బాగుంటాయి అన్నమాట. పొంగిపోతున్నాయి కదండి, అలా పొంగాలన్నమాట పూరీలు. అట్లా పొంగితే బాగుంటుంది. ఒకటి పొంగలేదు, అది సైడ్కి నాకు పిండి చపాతీ కొంచెం పల్చగా చేశాను, అందుకని అది పొంగట్లేదు. పక్కన 3 పూరీలు పొంగాయి, ఒకటి పొంగలేదు ఫ్రెండ్స్. చూసుకోండి, ఇక్కడ మీరు గమనించండి. చూసి మీరు మంచిగా కొంచెం మందంగానే ఒత్తుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మనం పానీపూరి ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మనము. అదే విధానంగా మళ్ళీ మనం చేసుకున్న పూరీలన్నీ వేసేసుకోవాలి. ఇవి నేను కొంచెం మందగా చేశాను, చూడండి ఎలా పొంగుతున్నాయో. మనం పల్చగా చేసినవి పొంగట్లేవు, మందంగా చేసినవి పొంగుతున్నాయి అన్నమాట. చూసారా, మందం దానికి అంత ఇది ఉంటుంది అన్నమాట. చాలా బాగా వచ్చాయి కదా. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. పిల్లలు మాత్రమే కాదు, పెద్దోళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా బాగా వచ్చాయి కదా. అలాగే మళ్ళీ ఇంకొక చపాతీ అలాగే చేసుకొని, మిగతా చపాతీతో పాటు అలాగే చేసుకొని మనం పూరీలన్నీ అలాగే ఒత్తేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, మిగతా అన్నీ అలాగే చేసుకోవాలి. అంతే. చిన్న చిన్న పూరీలు క్యూట్గా ఉన్నాయి కదా. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోలన్నీ మళ్ళీ మళ్ళీ నేను చూడాలి అనుకుంటే మా ఛానల్ని సపోర్ట్ చేయండి. నచ్చితే చూసారు మా బుడ్డది ఎలా చెప్తుందో. చాలా బాగున్నాయంట, టేస్ట్గా ఉందంట. బాయ్ ఫ్రెండ్స్.